యోగ్యత లేకున్నా హెచ్చించావు. ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు. ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు. ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికియున్నానంటే కృపయే. కృపయే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికియున్నానంటే కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు. ఇది కేవలం నీ కృపయే. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటిదానను యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటిదానను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు. నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు. కృపయే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికియున్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు. ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు. ఇది కేవలం నీ కృపయే. శ్రమలు శోధనలు నన్నావరింపగా, అజ్ఞానము చేనే హీనమవ్వగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించితివే. శ్రమలు శోధనలు నన్నావరింపగా, అజ్ఞానము చేనే హీనమవ్వగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించితివే. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటిదానను యేసయ్యా. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటిదానను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను. నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు. కృపయే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికియున్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు. ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు. ఇది కేవలం నీ కృపయే.
అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికియున్నానంటే కృపయే. కృపయే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికియున్నానంటే కృపయే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ అండి. వందనాలు సిస్టర్ జ్యోతి గారికి వందనాలు. చక్కటి పాట పాడినారు. నిజంగా మనం జీవించున్నామంటే దేవుని కృప లేకుండా ఏది లేదండి. మనం రక్షించబడిందే దేవుని కృప వల్లనే. మరి మనం ఏమై ఉన్నామో అదంతా దేవుని కృప వల్లనే అయినామని ఒక్కొక్క మేలు ఆయన కృపలో మనకి ఏమేమి అనుగ్రహించాడో అవన్నీ పాట రూపంగా చక్కగా రాశారు ఎవరు. మరి మంచి వాయిస్తో పాడిన జ్యోతి సిస్టర్కి వందనాలు. మనం రక్షించబడినామన్నా మరి ఏదైనా మనం ఈ స్థితిలో ఉన్నామన్నా ప్రతిది కూడా ఆయన కృప. ఆయన కృప లేకుండా మనం ఒక క్షణం కూడా బ్రతకలేము, అసలు ఉండలేము. ఆ పాట కూడా చక్కగా ఉంది కదా, నీ కృప లేనిదే నేను బ్రతకలేనని. సో ఆ కృప కలిగిన దేవుడు కనుకని అయోగ్యులమైన మనకు, అర్హత లేని మనకు మరి ఆయన బిడ్డలయ్యే కృపను అనుగ్రహించినాడు కనుక ఆయన ఎంతైనా స్థుతించబద్దులం. మనము చక్కని అర్థవంతమైన పాట పాడిన జ్యోతి సిస్టర్ కి వందనాలు చెల్లిస్తున్నామండి. మరి ఇప్పుడు మన మధ్య ప్రమీళ సిస్టర్ ఉన్నారు. జాయిన్ అయినారా ప్రమీళ సిస్టర్? జాయిన్ అయ్యానండి. ఓకే ఓకే. మీరు వీడియో ఆన్ చేసుకోండి ప్రమీళ సిస్టర్. నేను కొంచెం జర్నీలో ఉన్నాను సిస్టర్. మళ్ళీ వీడియో ఆన్ చేస్తే ఆడియో కూడా పోతుందేమో. జర్నీలో ఉన్నారా? అవునండి, ట్రై చేస్తాను. మాట్లాడగలరా? అంటే మళ్ళీ వీడియో వీడియో వద్దులేండి. జర్నీలో ఉంటే అసలు వాయిస్ కూడా సరిగా రాదేమో. ఓకే. ప్రమీళ సిస్టర్ కి పరిచయం అవసరం లేదనుకుంటాను. ప్రమీళ సిస్టర్ అందరికీ తెలుసు. ప్రమీళ సిస్టర్ ఫ్రమ్ నిడదవోల్, ప్రమీళ సిస్టర్ ఫ్రమ్ వైజాగ్, ప్రమీళ సిస్టర్ ఫ్రమ్ కర్నూల్, ఇంకా ఎన్ని ఊర్లు ఉన్నాయి సిస్టర్. అక్కడ ఎవరెవరికి ఎక్కడి నుంచి పరిచయమో ఆ ప్రమీళ సిస్టర్, ఈ ప్రమీళ సిస్టర్ అందరికీ తెలుసు. మరి మొన్న మీటింగ్స్ మీరు జూమ్ లో చూసింటే అక్కడ కూడా సిస్టర్ చూసింటారు, తన సాక్ష్యం పంచుకున్నారు. కాబట్టి చాలా మందికి తెలుసు ప్రమీళ సిస్టర్ గారు. ఆ సిస్టర్ మనకి ఇప్పుడు వాక్యాన్ని అందిస్తారు. వందనాలండి ప్రమీళ సిస్టర్ గారు. సిస్టర్ ఓకే, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, మహాపరిశుద్ధుడు, ప్రియ పరలోక తండ్రి, సర్వోన్నతుడ, సర్వ సృష్టికి కారణభూతులైన దేవా, నీ ఘనమైన నామంనకు, పూజింపదైన నామంనకు కోట్ల కొలదిగా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఎంత మంచి దేవుడో ప్రభువా. అవునైనా నీ కృప లేనిదే మేము క్షణం కాదు కానీ ఒక కనురెప్ప పాటు కూడా మేము జీవించలేము తండ్రి. మళ్ళీ జ్ఞాపకం చేసుకొని మా జీవితాల్లో జోక్యం చేసుకుని మమ్మల్ని నడిపిస్తూ ఉన్న నీ ప్రేమను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. నిష్ప్రయోజనమైన దాసురాలు ప్రభువా, నీ ప్రియబిడ్డల మధ్యలో ఉంటుండగా మీ కృపతో నడిపిస్తురామని వేడుకుంటూ ఉన్నాను. అయినా అక్కడున్న వారందరిలో అల్పురాలనైనా నన్ను ప్రభువా వాక్యం పంచుకోవటానికి ఇచ్చిన కృపకై వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. నువ్వు ఏం పలుకవలసినది నేను నీకు బోధిస్తానన్నా మీ వాగ్దానాన్ని పట్టుకుని మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. భయపడక మాటలాడుము, మౌనముగా ఉండకుము అని చెప్పిన మీ మాటను బట్టి మీ మీద ఆధారపడి చిన్నపాటి అస్వస్థతో బాధపడుతూ ఉన్నా కూడా తండ్రి, నేను ప్రియ బిడ్డల ముందుకు వస్తూ ఉంటుండగా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. నా సొంత మాటలు, కాని మాటలు, వ్యర్థమైన మాటలు తీసివేసి ప్రభువా
నీ మాటలు మాత్రమే అక్కడ వినిపించగలుగుటకు సహాయం దయచేసి పెట్టుకుంటూ ఉన్నాను. తిరిగి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి కూడా వందనాలు సమర్పించుకుంటూ యేసయ్య ఘనమైన నామమున ప్రార్థించి స్తుతించి సాగిలపడి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ మ్యూట్ లోకి వెళ్ళండి దయచేసి. ఎవరు ఆన్ చేసుకోవద్దండి. అందరూ మ్యూట్ లో ఉండండి. ప్రభువు నన్ను ప్రేమించి నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభువుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నిజానికి లైట్ టెంపరేచర్, థ్రోట్ పెయిన్ ఎక్కువగా ఉంది. నేను మాట్లాడలేను, అపస్పాలైపోతానేమో అని భయపడుతున్న మాట వాస్తవం. కానీ ప్రభు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి అక్క నాకు ధైర్యం ఇచ్చింది. పర్వాలేదులే ప్రమిళ, మాట్లాడతాంలే, దేవుడు సాయం చేస్తాడులే. అందుకు ప్రభువుకు వందనాలు, అక్కకు కూడా వందనాలు. ఎక్కడైనా పొరపాటుగా వినపడలేదైనా, ఎందుకంటే జర్నీలో ఉంటున్నాను కాబట్టి వినపడకపోతే కూడా నన్ను క్షమించండి. రూతు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. రూతు గ్రంథము మనకంటే కాదు, గాస్పెల్ ఆల్ అసెంబ్లీ వాళ్ళకి పుట్టిన పిండి. రూతు గ్రంథం అక్క వర్డ్ టు వర్డ్ మనకి ఎంతో చక్కగా వివరించారు. కళ్ళు మూసుకొని కూడా చక్కగా అప్పచెప్పగలిగినంత స్థాయికి మనల్ని తీసుకొచ్చారు అక్క. అయినా కూడా నాకున్న కొన్ని తలంపులు మీతో పంచుకోవడానికి సాహసిస్తూ ఉన్నాను. రూతు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనంలో ఒక సగం మాట మాత్రమే నేను ఈరోజు ధ్యానం చేయదలుచుకున్నాను. నీవు స్నానం చేసి తైలం రాచుకుని నీ బట్టలు కట్టుకుని ఆ కళ్ళమునకు వెళ్ళుము. నీవు స్నానం చేసి తైలం రాచుకుని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము. స్నానము చేసి తైలం రాసుకుని బట్టలు కట్టుకుని ఈ 3 పనులు చేసిన తర్వాత ఆ కళ్ళమునకు వెళ్ళుము అని అంటున్నా. ఇక్కడ రూతును తన అత్త అయిన నయోమి ఒక తల్లి వలె తన తల్లి తన కుమార్తె భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎలాగో శ్రద్ధ తీసుకుంటుందో, నయోమి కూడా అలాంటి శ్రద్ధ తీసుకునే రూతుతో మాట్లాడుతా ఉంది. అమ్మా, ఈ రోజు బోయేజు అక్కడ ఎవరు తూర్పారబడుతున్నాడు, నువ్వు స్నానం చేసి తైలం రాసుకుని నీ బట్టలు కట్టుకొని కళ్ళమునకు వెళ్ళుము అనే మాట చెప్తున్నాడు. మనము ఏ కళ్ళతో చూస్తే మనకు ఆ కళ ఆ రంగే మనకు కనిపిస్తుందంట కదా. నేను మీతో ఒక సాక్ష్యం కూడా పంచుకున్నాను. ఇది కూడా నాకు అక్క నేర్పించింది. ఏంటి, రూతు గ్రంథం అంతా భూత గ్రంథమే. ఈ వయసులో నువ్వు పత్రికలు పట్టుకుని అలాంటి సంఘటనలు కలిగిన పుస్తకం చేత పట్టుకొని పత్రికలు పట్టుకొని నువ్వు స్వార్థ చెప్తున్నావని ఒక అతను నిలేసినప్పుడు, కాదు నాయనా, నీవు పెట్టుకున్న పచ్చ కళ్ళద్దాలు తీసేసి ఆత్మీయమైన కళ్ళద్దాలు పెట్టుకొని చూడు, నీకు అన్ని చక్కగా గోచరం అవుతాయని చెప్పి ఆ బిడ్డకు నచ్చ చెప్పాను. అలాగునా మనము ఇక్కడ మన ఆత్మీయమైన నేత్రములతో మనం చూసినప్పుడు, నీవు స్నానం చేసి మనము ఒక పెళ్లి విందుశాలకు వెళ్ళాలంటే పెళ్లి కుమార్తెను ఎట్లా తీసుకెళ్తారండి? స్నానం చేయకుండా తీసుకెళ్తారా? నూనె రాయకుండా కదా. బట్టలు పెళ్లి వస్త్రము ధరింపజేసుకుని తీసుకెళ్తారు. మన పరిశుద్ధ పరమ పరలోక పట్టణానికి మనం వెళ్ళాలంటే ఈ 3 క్రియలు మనలో జరగబడాలి. స్నానము చేసి, వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై తనను తాను అప్పగించుకుని కదండి. మనం ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనంలో చూస్తాం ఆ మాట. చూద్దామా? ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, అది మధ్య భాగంలో ఉంటుంది ఆ మాట. 5వ అధ్యాయము 27వ వచనంలో,
వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అలాంటి వాక్యం అంటే ఏంటి? నీరు అని మనం, నీటి వంటిది, పాల వంటిది, ఖడ్గము వంటిది, తేనె వంటిది, అద్దము వంటిది అని మనం వాక్యాన్ని పోలుస్తాం. అలాంటి వాక్యం అనే ఉదక స్నానము చేత మనల్ని మనము పవిత్రపరుచుకొని పరిశుద్ధపరచుకోవాలని వాక్యము సెలవిస్తాం. మనము తీతు పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగ చేయుటతో మనలను రక్షించను. తీతు పత్రికలో ఆ మాట రాయబడి ఉంటుంది. పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు ఒక నూతన స్వభావం, పునర్జన్మ సంబంధమైన స్నానం. మనం బాప్తిస్మం తీసుకోక ముందు ఉన్న మనస్తత్వము కాక, మరి మనం బాప్తిస్మం తీసుకున్న తర్వాత మనము ఒక నూతన స్వభావము కలిగి ఉంటాం. ఆఫ్ కోర్స్ ఒకవేళ వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారు బాప్తిస్మం తీసుకున్నా ఒకటే, తీసుకోకపోయినా ఒకటే కదా. వేషధారణ జీవితం, ప్రభువుకు జుగుప్స కలిగించే జీవితం జీవించేవాళ్ళు. ఇక్కడ పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా పరిశుద్ధాత్మ మనకు ఒక నూతన స్వభావం కలుగు చేయుటతో శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలంగా దేవుని విషయమైన నిర్మలమైన పరిశుద్ధమైన మనస్సాక్షి కలుగు. చూడండి, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. దానికి సాదృశ్యమై 21వ వచనం, 3వ అధ్యాయము 21. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మేము రక్షించుచున్నది అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. నిర్మలమైన మనస్సాక్షి. మనం ఇక్కడ స్నానం గురించి మాట్లాడుకుంటున్నాము. ఇది శరీర మాలిన్యము తీసివేయట మాత్రమే కాదు కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు తమ పునరుత్థాన మూలముగా దేవుని విషయమై నిర్మలమైన మనస్సాక్షి ప్రత్యుత్తరమే అని పేతురు భక్తులు చెప్తా ఉన్నాడు. ప్రభువు తన శిష్యుల పాదములు కడుగుతున్న సందర్భంలో ఆయన ఎంత తనను తాను తగ్గించుకుని, చూడండి, తాను కట్టుకున్న తువాలుతో శిష్యుల పాదములు కడగడానికి, తుడవడానికి ఆయన పూనుకున్నాడు. శిష్యుల పాదములు కడుగుతాడు. ఒక పాదములు మాత్రమే నాకు కాదు, నన్ను నిలువెల్లా కడుగు అని అంటాడు పేతురు. నిలువెల్లా సంగతేమో కానీ మన హృదయాన్ని ప్రక్షాళన చేసుకుంటే చాలని అనిపిస్తుంది. మన హృదయాన్ని కడుక్కుంటే చాలు, మన హృదయ మాలిన్యాన్ని తీసివేసుకుంటే చాలు అని అనిపిస్తాం. 1 దినవృత్తాంతంలో 29వ అధ్యాయం 17వ వచనంలో, దేవా నీవు హృదయ పరిశోధన చేయించు యథార్థవంతుల యందు ఇష్టపడతావని నేను ఎరుగుదును. హృదయ పరిశోధన చేయించు యథార్థవంతుల యందు ఇష్టపడతాం. ఆయనకి యథార్థత అంటే ఎంత ఇష్టము. యోగు యథార్థవంతుడు అని ఎంత మంచి కితాబు ఇచ్చాడు కదా యోగుని గురించి. ఎంత గొప్ప సాక్ష్యం అండి యథార్థవంతుడు. అలాంటి యథార్థత మనము కలిగి ఉండాలి. ప్రతిరోజు కూడా మనం డైలీ బ్రెడ్ లో చదువుతూ ఉంటాం కదా, మన డైలీ వాక్యంలో, డైలీ బ్రెడ్ లో అక్కడ చదవటం ద్వారా అయితేనేమి, సంఘంలో మనం వింటున్న వాక్యం ద్వారా అయితేనేమి, మన ఆత్మకు పట్టిన ఆ మక్కిలి, శరీరానికి ఉన్న మక్కిలిని స్నానం చేస్తే కడుగు పాడేసుకుంటాం. మరి మన ఆత్మకు పట్టిన మచ్చలు, డాగులు, మురికి ఎలా వదిలించుకోవాలి? ఇదిగో ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఉదక
వాక్యమనే ఉదక స్నానం వాక్యమనే ఉదక స్నానం చేసి మనము వదిలించుకోవాలి. అలాగున నీవు స్నానము చేసి తైలము రాసుకుని, తైలము అంటే ఏంటి? తైలము పరిశుద్ధాత్మకు సూచనగా పరిమళ తైలం, అత్తరు అంటారు. అత్తరు యొక్క పరిమళం ఒక డ్రాప్, ఒక గదిలో ఒక డ్రాప్ జస్ట్ అలా ఓపెన్ చేయగానే గదంతా కూడా ఆ పరిమళం వ్యాపిస్తా ఉంటుంది. తైలము పరిశుద్ధాత్మకు సూచన. మనం ఆ యొక్క అత్తరు బుడ్డీలు చాలా అందంగా ఉంటాయండి. దుబాయ్ నుంచి తీసుకొచ్చే అత్తరు బుడ్డీలు ఎంతో అందంగా, ఒక్కొక్క అత్తరు బుడ్డి ఒక్కొక్క, అసలు ఆ తైలం కంటే కూడా అత్తరు బుడ్డికే ఎక్కువ కాస్ట్ పెట్టామేమో అన్నట్టుగా ఉంటాయి. ఈ లోక సంబంధమైన అత్తరు బుడ్డిని అంత ప్రేమిస్తున్నాం మనం. ఆ అత్తరు బుడ్డిని ఎంతో జాగ్రత్తగా పట్టుకుంటాము. మత్తయి సువార్త 26వ అధ్యాయం 7వ వచనంలో, మత్తయి 26:7లో ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకొని, విలువగల అత్తరు బుడ్డి. చాలా మంది అంటారు అత్తరు ఎంత విలువైందో దాని బుడ్డి కూడా అంత విలువైంది. ఏమాత్రం లీకేజీ ఉండదు. విలువగల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన వద్దకు వచ్చి, అంటే నేను చెప్పేది ఏంటంటే ఆ యొక్క అత్తరు బుడ్డి ఎంతో విలువ కలది అని చెప్పడం కోసం, అంత విలువైన అత్తరు బుడ్డిని ఎంతో జాగ్రత్తగా పట్టుకుంటుంది. ఈ లోక సంబంధమైన అత్తరు బుడ్డిని మనం అంతా బదులుపరుస్తున్నాం కదా. మన హృదయం అనే ఆ అత్తరు బుడ్డిని మనం చేతపట్టుకొని, మన హృదయం అనే అత్తరు బుడ్డితో మన ప్రభు పాదములు మనం కడిగినప్పుడు, అది ఆత్మీయంగా మనము మన ప్రభు యొక్క పాదములు కడిగిన తీరు. ఆమె అక్కడ అత్తరు బుడ్డితో ప్రభు పాదములు కడిగింది. మనమైతే మన హృదయం అనే అత్తరు బుడ్డితో, మన కన్నీటితో ఆయన పాదములు కడిగేలాగున్న మన యొక్క ఆత్మీయ స్థితి ఉన్నది. ఇక్కడ ఏమంటా ఉన్నట్టు, ఆ ప్రభువు మన కన్నీటిని ఆ బుడ్డిలో భద్రపరుస్తాడు. మనం ఈ అత్తరు బుడ్డిని ఎంత కేర్ఫుల్ గా, ఎంత పదిలంగా, ఎంత అపురూపంగా, మురిపంగా చూసుకుంటామో, మనము ప్రభువు దగ్గర కార్చిన కన్నీరు ఆ బుడ్డిలో దాచి ఆయన అంతగా భద్రపరుస్తూ ఉన్నాడు. ఎంతగా ప్రేమించాడు. ఆ అత్తరు బుడ్డిలో ఏ కన్నీరు ఉన్నాయి? ఎవరి కోసమైనా కన్నీరున్నాయి కదా. ఎవరి కోసమైనా కన్నీరు. ఎంతసేపు ఉన్న ఈ లోక సంబంధమైన కోరికలు నెరవేర్చడం కొరకేనా? అలా ఆమె భర్త అయితే ఇలా ఉన్నాడు, ఆమెకు ఫలానా ఇల్లు ఉంది, ఫలానా ఆస్తులు ఉన్నాయి, ఫలానా పిల్లలు వాళ్ళు బాగా చదువుతున్నారు, నా పిల్లలు ఎందుకు పనికి రాకుండా ఒకరితో కంపేర్ చేసుకుని భౌతిక సంబంధమైన ఆ డిజైర్స్ నెరవేర్చుకోవడానికి ప్రభు దగ్గర కారుస్తున్న కన్నీరా? ఎంత బాధాకరమైన విషయం. అని ప్రభు ఎప్పుడైతే పరిచర్య చేస్తున్న బిడ్డల కొరకు, ఈనాడు చూడండి సువార్థికులు మనం రోజు ఉదయం వాడి మెసేజ్ పెడతారు. ఆ మెసేజ్ లో పలానా రాష్ట్రంలో పలానా వాళ్ళు సువార్థికులను ఇలాగా, పాస్టర్లను ఇలాగా చదువుతున్నప్పుడు హృదయమంతా వేదన గుచ్చుకుంటున్నట్టుగా బాధ కదా. వాళ్ళ కొరకు కార్చే కన్నీరు, ఆ కన్నీరు ఎంతో విలువైనవి. ప్రభు సువార్థికుల కొరకు, సువార్త చాటే పాదముల కొరకు, హతసాక్షులు అవుతున్న వాళ్ళ కొరకు కదా, అలాంటి వారి కొరకు మనం కార్చే కన్నీరు ఆయనకు ఎంతో విలువైనవి. అలాంటివి అత్తరు బుడ్డిలో మనం కీర్తన 56వ అధ్యాయంలో 8వ వచనంలో ఆయన మన కన్నీటిని 66:8లో నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవితలో కనబడును కదా. నా బుడ్డిలో దాస్తున్నాడు. మనం ఏంటండి, ఆఫ్టర్ ఆల్ మన కన్నీటిని ఆయన భద్రపరుస్తున్నాడంటే ఆ కన్నీరు ఎంత విలువైనవో కదా. కాబట్టి
ఆ ఆ యొక్క తైలము అత్తరు బుడ్డిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పుకుంటున్నాం కదా. ఇక్కడ తైలము ప్రతిష్టార్పణ కొరకు చేయబడిన తైలం, ప్రదీపమునకు తైలం. మనం పాత నిబంధన గ్రంథానికి వెళితే తోరా 5 గ్రంథములకు కలిపి తోరా అని పిలువబడతాం. అలాంటి నిర్గమాకాండంలో, లేవి కాండంలో ప్రదీపమునకు తైలము, అభిషేక తైలము, ఇది పరిమళ ద్రవ్యముల చేత రూపొందించబడింది. ఇది పరిమళ ద్రవ్యముల ధూప సుగంధ సంభారము. అది ఎవరు పడితే వాళ్ళు చేయటానికి లేదు. నిర్గమాకాండము 25వ అధ్యాయంలో, నిర్గమాకాండము 30వ అధ్యాయం 23 సుగంధ సంభారములలో పరిశుద్ధ స్థల సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపరసము, లవంగి పట్ట, నిమ్మగడ్డి, లవంగి పట్ట, ఒలివ నూనె కదండి. ఈ సంభారమును ఇది తయారు చేయాలి. ఎవరు తయారు చేయాలి? దీనికి ఒక ప్రత్యేకమైన వ్యక్తి, సుగంధ ద్రవ్య మేళకుడు అంటారు. ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలములో ఈ పరిమళ తైలాన్ని తయారు చేసే ఈ వ్యక్తి ప్రత్యేకించబడిన వాడు, సుగంధ ద్రవ్య మేళకుడు అని అంటారు. ఇది ప్రతిష్టాభిషేక తైలం. ఎప్పుడు దీన్ని వాడతారయ్యా అంటే, ప్రతిష్ఠ చేసేటప్పుడు, ఒక వ్యక్తిని రాజుగా ప్రతిష్ఠ చేయనప్పుడు, లేక ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలములలో ఆ ఉపకరణములను ప్రతిష్ఠ చేయనప్పుడు వాడబడే ప్రతిష్టాభిషేక తైలము. ఇది ఎక్కడ ఉంటుంది అంటే, సాక్ష్యపు గుడారంలో సాక్ష్యపు మందసమును, బల్లను, దాని ఉపకరణములన్నీ 36వ వచనం. నేను నిన్ను రక్షకును, ప్రత్యక్షపు గుడారంలోని సాక్ష్యపు మందసము ఎదుట దానిని ఉంచవలను. అలా ఎక్కడంట? సాక్ష్యపు మందసము ఎదుట. ఇంకా 34వ వచనంలో మనం చూస్తే, జటామాంసి, గోపి, చందనము, గంధపు చెక్క, సామ్రాణిని సమభాగాలుగా తీసుకొని వాటితో దుర్పద్రవ్యమును చేయవలెను. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం 3వ వచనంలో, ప్రకటన 8 మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరే దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలువగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరాడు. ఈ అంటే ఆనాడు 40 దినాలు కొండపై సమస్తము అక్కడ ఇక్కడ దేవుని సన్నిధికి చేరి, దేవుడు యాక్సెప్ట్ చేశాడు ఆ దేవుని సన్నిధికి చేరిన పొగ. నేను వినోపద్రవ్యం పొగ ప్రభు సన్నిధికి చేరుతా ఉందా? అంత సువాసన భరితంగా ఆ యొక్క ప్రార్థన అనే ధూపము ఉంటుందా? లేక దుర్గంధ భరితమైన
దుర్గంధభరితమైన ప్రార్థనలు కదా. శత్రువును సైతము ప్రేమించమనే ప్రభు, ప్రేమకు మారుపేరైన ప్రభు. అట్టి ప్రభువును అంగీకరించిన మనము ఎట్లా ఉండాలి? ప్రేమ, సహనము, క్షమ కలిగి ఉండాలి. మరి అలాంటి శత్రువును సైతము క్షమించగలిగే ప్రేమ కలిగి వారి కుటుంబం కొరకు, వారి ఇబ్బందుల కొరకు ప్రార్థించినప్పుడు అది కదా ఆగ్రానించదగిన సువాసన భరితమైన ప్రార్థన. అంటే ప్రార్థన నీవు నేను చేయగలుగుతున్నామా? చెప్పటం ఈజీనే సిస్టరు, చేయటమే చాలా కష్టం అన్నాడు కదా. ఆ ప్రదీపమునకు వాడే సుగంధాలు, ఆ సుగంధ భరితమైన సంభారాలు చేస్తారట. దంచి దంచి తీసిన అన్ని అవి దేనితో కలపబడతాయి? ఏ నూనెతో కలపబడతాయి అంటే ఒలీవ నూనెతో. ఆ ఒలీవ నూనె ఎలాంటిదంట? దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనె. ఈ అచ్చమైన ఒలీవ నూనె రావాలంటే మనము ఆ ఒలీవలను దంచి తీయాలి. దంచి నీవు కూడా ప్రతిష్ఠార్పణమైన ఆ యొక్క ప్రార్థన ప్రభు సన్నిధికి వెళ్ళాలంటే దంచబడాలి. నీ హృదయము దంచబడితేనే నీ హృదయము, నీ కన్నులలో నుంచి కన్నీరు వస్తుంది. పుట్టిగా కన్నీరు వస్తుందా? హృదయము వేదన చెందినప్పుడే, హృదయంలో బాధ కలిగినప్పుడే నీ కళ్ళకి కన్నీరు వస్తుంది. అషామాషిగా అది ఏ సంఘటన అయినా సరే. మరి నీ నీ యొక్క కళ్ళకి కన్నీరు రావాలంటే దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనె అలాంటి కన్నీరు మనకంట రావాలి అని చెప్తాను. అలాంటి ఆ అలాంటి తైలాన్ని చెప్పండి, ఎవరు మొట్టమొదటిగా ఎవరికి అభిషేకం చేయబడింది అలాంటి తైలముతో? మొట్టమొదటిగా ఒక యాజకుడు, ఒక న్యాయాధిపతి, ఒక ప్రవక్త ఒకరికి తైలము చేత సమూయేలు తైలపు బుడ్డి తీసుకుని తల మీద పోసి అతన్ని అభిషేకించి అధిపతిగా నియమించాడు. మనం ఆ మాట మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయంలో చూస్తాం. ఏమండి? మొదటి సమూయేలు కదా, యోబు అంటుంది కాదు, సౌలు అండి, సౌలు. తర్వాత అంటే ఇశ్రాయేలులకు మొట్టమొదటి రాజును అభిషేకించారు. తర్వాత రెండవ రాజైన దావీదును కూడా కొమ్ములో తైలం తీసుకుని వెళ్ళి దావీదును కూడా అభిషేకించినట్టుగా మనము తైలము కొమ్మును తీసి దావీదును అభిషేకించినట్టుగా మనము చూడొచ్చు. సమూయేలు గ్రంథంలోనే 16వ అధ్యాయం 13వ వచనం ద్వారా మనకు క్రీస్తును గురించిన జ్ఞానం యొక్క సువాసన ఇది ఎక్కడ చూస్తామయ్యా అంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 14-15 వచనాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన. ఏ సువాసన? క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. ఏ ఫ్లవర్ మన దగ్గర పెట్టుకుంటే ఆ స్మెల్ వస్తుంది. ఒక బ్యాడ్ స్మెల్ వచ్చే ఫ్లవర్ మన దగ్గర పెట్టుకొని మంచి స్మెల్ రావాలంటే ఎలా వస్తుందండి? ఒక మంచి మల్లెపూ మన దగ్గర పెట్టుకుంటే మల్లెపూ వస్తుంది. నీవు ఎవరిని ధరించి ఉన్నావు? క్రీస్తును ధరించి ఉన్నావు. ఎవరిని పోలి ఉన్నావు? క్రీస్తును పోలి ఉన్నావు కదా. క్రీస్తు పోలికలు నీలో ఉన్నాయి. అలాంటి క్రైస్తవులమైన మనము క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను మాత్రమే కనపరచాలి. ఇతరులు మనల్ని ఆఘ్రానిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ మల్లెపూ ఉంది కాబోలు, మల్లె పొద ఉంది కాబోలు, అందుకే మంచి చక్కటి వాసన. వీరి క్రైస్తవులు కాబోలు
అందుకే తన మీద పడిన వారిని కూడా ఏమి తిట్టగా మరి సహించారు. అంటే వీళ్ళు క్రీస్తుకు సంబంధించిన వాళ్ళే. ఎన్ని చోట్ల మన సువాసన వెదజల్లగలం, ఎన్ని చోట్ల మన ప్రభువును మనం వ్యక్తపరచగలం. నువ్వు ఏదో పెద్ద ధర్మాలు అవన్నీ ఏం చేయక్కర్లేదు. నీ మాట తీరు, నీ నడవడిక, ఇవి మాత్రము నువ్వు అప్పటికప్పుడుగా నువ్వు క్రీస్తు సువాసన వెదజల్లగలిగే దానివిగా ఉంటావు. మాక్సిమం మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా. సరే, నేను ట్రైన్ లో వెళ్తుంటే పైనుంచి ఒక సూట్ కేసు, 2 సీటర్, అది రత్నాచల్లో వస్తున్నాం. నేను, నా పక్కన ఒక బ్రాహ్మణ లేడీ కూర్చుంది. పైనుంచి సూట్ కేసు తీస్తుంటే ఆ సూట్ కేసు మా ఇద్దరి తలల మీద పడింది. నాకేమో కోపం నశాలని కట్టింది. ఆమె ఎంతో ప్రశాంతంగా ఆమె వైపు చూసి, పర్వాలేదు మాకు తీసుకోండి, నెమ్మదిగా పెట్టుకోండి అమ్మా, ఇంకా కొంచెం జరపండి అలా. చాలా సిగ్గుతో తల వంచుకున్నాను. నేను ఎవరిని? క్రీస్తుని పోలినదాన్ని. నేనా క్రీస్తుని పోలినదానండి? ఇంత అవమానం, నా తండ్రికి ఎంత అవమానం కదా. నేను ఇంకా నా పక్కనున్న వాళ్ళకి నేను ఏమని సువార్త చెప్పను? నేను ఆ బ్రాహ్మణ స్త్రీ బొట్లు పెట్టుకొని, పసుపు రాసుకొని కదా, అంత ప్రకటపరిచిందే. అది నేను క్రైస్తవురాలని చెప్పుకుని ఇంత సిగ్గుకరమైన ఆ రోజు చాలా బాధపడ్డాను, చాలా అవమానపడ్డాను. మీకు స్వార్థ చెప్పాలి అని అనుకున్నాను, ఇంకా నయ్యం. కాబట్టి మనల్ని మనము విమర్శ చేసుకుంటున్నప్పుడు మనం ఏ వాసనను వెదజల్లుతున్నామని మనకు మనమే సాక్షిగా ఉంటాం. క్రీస్తును గుర్చిన సువాసన. నిర్గమకాండంలో మందసము ఎదుట ఉంచబడిన తైలాన్ని గురించి మనము చూస్తున్నాం కదండి. ఇవన్నీ కూడా మనం చెప్పుకున్న నిమ్మగడ్డి, అగరు, కుంకుమ పువ్వు, మస్తకి, గుగ్గిలము, బోళము, లవంగి పట్ట, కర్పూరం, సాంబ్రాణి, గంధం, జట మాంసం, గోపి చందనం, గోపరసము, అత్తరు, దంచి తీసిన అచ్చమైన ఒలివ నూనె, ఇవన్నీ కూడా ఎంతో విలువైనవి, అరుదుగా దొరికేవి. వీటితో అత్తరు తయారు చేయడం కూడా ఎంతో కష్టమైన పని, ఎంతో ఓర్పుతో, సహనంతో కూడుకున్న పని. వీటిని తగిన నిష్పత్తిలో కలపాలంటే కూడా ప్రత్యేకించబడిన వారే. సుగంధ ద్రవ్య మేళకులు అంటారు వాళ్ళని. మన భాషలో, మన వ్యవహారిక భాషలో చెప్పాలంటే బుక్కావాడు అంటారు కదా. అత్తరు అమ్ముకుంటూ వస్తారు కదా, వాళ్ళని ఏమంటారు? బుక్కావాళ్ళు అంటారు. ప్రసంగి గ్రంథంలో కూడా ఉంటది ఒక మాట, బుక్కావాని తైలములో ఒక ఈగ పడి తెస్తే మొత్తం తైలము కదా. అలాగునా ఇలాంటి ఇతన్ని ఏమంటారంటే ఔషధ జ్ఞాని అని కూడా అని అంటారు. అనన్య గ్రంథంలో మనము ఆ మాటను చూడొచ్చు, నెహమ్యాలో కూడా చూడొచ్చు. ఔషధ జ్ఞాని. ఇలాగున తయారు చేయబడిన తైలము సాక్ష్యపు గుడారము మందసము మొదట్లోనే వాటిని ఉంచాలి. దాన్ని నర శరీరం పైన పోయకూడదు. ఒక డ్రాప్ అయిన ఈ వాసన ఎలా ఉంటుందో చూద్దాము అని మనము అత్తరు కొనుక్కునేటప్పుడు కదా, మణికట్టు మీద ఒక డ్రాప్ వేసుకుని చూసుకుని స్మెల్ చేసి మనం కొంటాం. అలాగున్న ఈ ప్రతిష్టాభిషేక తైలం అనేది ఎవరు పడితే వాళ్ళు వేసుకోకూడదు, శరీరం పైన వేసుకోకూడదు. ఎవరు పడితే వాళ్ళు తయారు చేసుకోకూడదు. అట్లీస్ట్ సరే, అక్కడైతే పరిశుద్ధ స్థలం కొరకు చేశాంలే, ఈ ఈ నిష్పత్తి నాకు తెలుసులే, నేను పోయి మా ఇంట్లో చేసుకుంటాను ఇవ్వకూడదు. ఆ యాజకుడు అనేవాడు అక్కడికి మాత్రమే అతను తయారు చేయాలి. వాసన కూడా చూడకూడదు, కనీసం వాసన కూడా చూడకూడదు. అలా చేస్తే ప్రజలలో నుండి వాడు కొట్టివేయబడును అనే మాటను మనం నిర్గమకాండము 30వ అధ్యాయము 33వ వచనంలో మనము చూస్తాం. ఇది యెహోవాకు ప్రతిష్ఠితమైన సువాసన సంభారం. మనం కూడా ఇన్ని సుగుణాలు కలిగిన విలువైన తైలముగా, ఎన్ని సుగుణాలు ఉండాలండి? నాకు లిస్టు చెప్పాను, 14 లిస్టు.
కదా, గోపి తైలం, చందనం, దంచి తీసిన అంశమైన ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక స్పెషాలిటీ, ఏదో ఒక సువాసన కదా. మరి ఇన్ని సువాసనలు కలిగి ఉన్నామా లేదా? యెహోవా భయము మనకు ఇంపైన సువాసన, ఆయన సమర్పణ తైలము మన కొరకే కదా. కాబట్టి మన ఇన్ని సుగుణాలు కలిగిన ఆ యొక్క ప్రతిష్టాభిషేక తైలము వలె నా క్రైస్తవ జీవితం కూడా ఉండాలి అని దేవుని కోరిక. చూడండి, ఎస్తేరుకు మానవుడైన రాజు సమక్షానికి వెళ్ళాలంటేనే ఆమె 6 మాసాలంట గోపరస తైలంతోనూ 6 మాసాలు సుగంధ వర్గములతోనూ కూడిన పరిమళ క్రియలతో ఆమె చేయబడాలి. అలా చేసి ముగించిన తర్వాతే ఆమె రాజు దగ్గరికి వెళ్ళే వంతు. కానీ మన ఎస్తేర్ అయితే అలాంటివేమీ అడగలేదు కదా. అలా చూడండి, ఎస్తేర్ గ్రంథము 2వ అధ్యాయము ఎస్తేరు రాజు నద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము కాక ఆమె మరి ఏమీయూ కోరలేదు కదా. ఏమీయూ కోరలేదు. ఎస్తేరు చూచిన వారికి అందరికీ ఆమె యందు దయ పుట్టెను. మరి మన కొరకు మనము కూడా ఎస్తేరు వలె మరి ప్రభువు కొరకు ఆమె ఎలాంటి సుగంధ పరిమళ క్రియలు చేసుకోలేదు, కానీ ఆమె చూచిన వారికి అందరికీ ఆమె యందు దయ కలిగిందంట. ఎందుకు దయ కలిగింది? ఇవన్నీ మేకప్ చేసుకున్నందుకు దయ కలిగిందా? కాదు. ఆమె యొక్క మనస్తత్వాన్ని బట్టి అక్కడ ఉన్న వాళ్ళకందరికీ కూడా దయ కలిగింది. ఆత్మీయ అలంకరణనే ఆమె ధరించుకున్నది. మనం కూడా మన రారాజును కలుసుకోవాలి, మన పరలోక రాజును కలుసుకోవాలి. మన కొరకు ఆ మధ్యాకాశంలో రాబోతున్న వదులైన ఆ మహారాజును కలుసుకోవాలంటే మనం కూడా కొన్ని ప్రత్యేకమైన పరిమళ తైలాలతో అలంకరించుకోవాలి. మనకు హేగే అవసరం లేదు. ఎస్తేరుకు అక్కడ ఉన్న వాళ్ళకందరికీ హేగే అవసరం అయ్యాడేమో, కానీ మనకు ఏ మధ్యవర్తి అవసరం లేదు కదా. మనకి ఏ మధ్యవర్తి అవసరం లేదు. ఆ చిన్నది హేగే దృష్టికి ఇంపైనది. మనము కూడా ప్రభు దృష్టికి ఇంపైన వారముగా మన ప్రవర్తనను బట్టి మనము చేసుకో. అకులా ప్రిస్కిల్లా చూడండి, వాళ్ళు దైవజనులను ఆదరించు పరిమళ తైలము కలిగిన వారు, ఆతిథ్యము ఇచ్చే పరిమళ తైలము కలిగిన వారు వాళ్ళు. మనము ఈనాటి వాక్యం చదువుతున్నాము. అలాంటి పరిమళ తైలము మనం కలిగి ఉన్నామా? ఆదరించు పరిమళ తైలము మనము కలిగి ఉన్నామా? పరిమళ తైలం అనగానే మనకి చూడండి, మనము పరిమళ వాసనగా ఆయన మనల్ని ప్రేమించి మనము పరిమళ వాసనగా ఉండుటకై నా కొరకు నీ కొరకు దేవునికి అర్పణగాను బలిగాను ఆయన అప్పగించుకున్నాడు. మరి మనము అంటే ఆ త్యాగపూరితమైన ఆ బలి, ఆ అర్పణ, ఆ పరిమళ వాసన మనం కూడా ఈ లోకయాత్ర ముగించే వరకు ఆ సువాసనలు ఆయన ఆనాడు అర్పించిన ఆ శిలువ పైన అర్పించిన బలి సువాసన, ఆ పరిమళ సువాసన మన ఈ లోకయాత్ర జీవించే వరకు కూడా మనము వెదజల్లాలి. ఎలా వెదజల్లాలి? ఏ రూపంలో వెదజల్లాలి అని అంటే ఇందాక చెప్పుకున్నాం కదండి, అకులా ప్రిస్కిల్లాలు దైవజనులను ఆదరించువారు. ఆ రోజు లాస్ట్ మీటింగ్ రోజు, మన జరిగిన లాస్ట్ మీటింగ్ రోజు అందరూ యవనస్తులందరూ ఎవరు పాటి పళ్ళు వెళ్ళిపోయారు. అక్క పొద్దు నుంచి అటు ఇటు తిరిగి మధ్యలో లేచి అందరూ తిన్నారా లేదా, సరిగా కూర్చున్నారా లేదా అందరినీ గమనిస్తూ ఉన్నారు.
చేసాక లాస్ట్ లో కూడా దైవ సేవకురాండ్రు వెళ్ళిపోయే వరకు తను అక్కడ ఉండాలని, వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వాలని అందరూ వెళ్ళినా కూడా అక్క వెళ్ళదు. ఎంత ఆతిథ్యపు సువాసన అండి అది. ఆ ఏజ్ లో తను కండక్ట్ చేయడమే గొప్ప విషయము. సాంగ్స్ కండక్షన్ ఏంటి, అన్ని విషయాల్లో కూడా ఆమె ముద్ర దేవుడు ఆమెను బహుగా వాడుకుంటున్నాడు. ఆతిథ్యము చేయు ఆ పరిమళం అందరూ వెళ్ళిపోయే వరకు ఆమె ఉండక్కర్లేదు. ఎవరికో ఇద్దరు ముగ్గురికి అప్పగించి, ఇదిగో సేవకురాలు చూసుకోండమ్మా, వాళ్ళ బస్ ఎక్కించండమ్మా, వాళ్ళ అవసరాలు చూసుకోండమ్మా అని చెప్పి నేను అలసిపోయానని చెప్పి వెళ్ళిపోవచ్చు. అలా వెళ్ళిపోలేదు. ఆతిథ్యము ఇచ్చే పరిమళ సువాసన మనం చూస్తాం కదండి. హెబ్రీలకు రాసిన పత్రిక, ఎరుగకయే వారు ఏమని ఉంటదమ్మా, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, ఎరుగకయే దేవదూతలకు వారు ఆతిథ్యం 13వ అధ్యాయము 2వ వచనం 1వ వచనం, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి, దాని వల్ల కొందరు ఎరుగకయే దేవదూతలు ఆతిథ్యము. ఇవన్నీ పెద్ద కష్టమైన పనులు ఏం కాదండి. పెద్ద లక్షలు పెట్టే పనులు కాదు. మనం లెక్క నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకునేది కాదు, వాళ్ళ సామాన్లు మోసుకొని వచ్చేది కాదు కదా. మన చేతుల్లో మనం చేయగలిగిన ఆతిథ్యమైన పరిమళం ఇది. కాబట్టి మనం కూడా ఇలాంటి పరిమళ తైలాన్ని మనము వెదజల్లుతాం. మందిరం పని చేసి స్త్రీలు మౌనంగా ఉండాలి, నిజమే. మౌనంగా ఉండాలి అన్నంత మాత్రాన మన చేతులు కూడా మౌనంగా ఉండక్కర్లేదు. పొద్దున్నే రావచ్చు, మందిరాలు క్లీన్ చేయొచ్చు, చైర్స్ క్లీన్ చేయొచ్చు, మైకులు, బల్లలు, ఆ టేబుల్స్ కదా, ఇవన్నీ కూడా చేయొచ్చు. మౌనంగా ఉండమన్నారు కదా అని మన క్రియలేమి మౌనంగా ఉండక్కర్లేదు, అది చేయొచ్చు. మందిరము పని చేసే వాళ్ళు చూడండి, నిర్గమాకాండం 26వ అధ్యాయంలో ఆనాడు తెరలు, నిర్గమాకాండం 26వ అధ్యాయం 7వ వచనం చూడండి. మరియు మందిరము పైని గుడారముగా మేక వెంట్రుకలతో తెరలు చేయవలెను. ఈ తెరలు ఎవరు చేశారు? మేక వెంట్రుకలతో తెరలు. మేక వెంట్రుకలు ఎలా ఉంటాయండి? స్మూత్ గా ఎలా ఉంచితే అలా వంగుతాయా? స్టిఫ్ గా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే సూదుల్లాగా ఉంటాయి. ఇలాంటి మేక వెంట్రుకలను వాళ్ళు పేని ఆ యొక్క మందిరము పైన కప్పే తెరలు చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? స్త్రీలు చేస్తూ. స్త్రీలు ఎంత సాక్రిఫై కదా. వాళ్ళు చూసుకునే అద్దాల కోసము ఒక పెద్ద ఇత్తడి ప్లేట్ ఉంటాయి. అవి నిలువెత్తు అద్దాలలాగా వాళ్ళు ఉపయోగించారు. అలాంటివి మందిరము పనుల కొరకు వాటిని సమర్పించారంట. వాటితో వీరేం చేశారంటే గంగాళములు అలాంటివి చేశారంట. మనము అలాంటి సువాసన కలిగిన వారంగా మనము ఉన్నామా? స్త్రీలంటే అలా ఉండాలి అని మందిరంలో మనకుంటూ ఒక మార్పు ఉండాలి. ఆ అవ్వ ప్రార్థన పరురాలు. అక్క ఒక విషయం అని ఆవిడ్ని పరిచయం చేస్తూ ప్రార్థనా పరురాలు అని అంటారు. మన మధ్యలో పెద్దవారు ప్రార్థనా పరురాలు. ఆ వాసన చూడండి ఎలా వచ్చేస్తుంది. అలాంటి వాసన, ఏదో ఒక వాసన, ప్రార్థనా పరురాలుగా, వాక్యం చెప్పేదానిగా, ఆదరించేదానిగా, ఎవరైనా హాస్పిటల్స్ లో జాయిన్ అయితే వాళ్ళకి వెళ్ళి ఆదరించేదానిగా, నువ్వు చేసుకున్న దాంట్లో అన్నము, పప్పు, చారు, బ్రెడ్, జామో ఏదో ఒకటి తీసుకెళ్ళి వాళ్ళని ఇచ్చి వాళ్ళని నిమిరి వాళ్ళని ఆదరించేదానిగా ఉన్నావా? ఎవరు చూస్తున్నారు, వాళ్ళు చూడాలి, వీళ్ళు చూడాలని కాదు, నీకు నీ దేవునికి మాత్రమే తెలియాలి. అలాంటి పరిమళ తైలం నువ్వు కలిగి ఉన్నావు. మన మంచి మాటే, మన మంచి ప్రవర్తన, మన మంచి క్రమశిక్షణ, క్షమ, ఇలాంటిదే పరిమళ తైలం. క్రీస్తును మనలో ప్రస్ఫుటించులాగున, క్రీస్తును మాత్రమే
మనలో ప్రస్ఫుటించులాగున ధరించుకొనగా వచ్చే పరిమళ సువాసన కదా. హెబ్రీ స్త్రీలు ఐగుప్త స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు అనేది. చురుకైన పరిమళము కలిగిన వారు. చురుకైన అనేది అక్కడ పరిమళం లాగా చురుకైన వారు. చురుకైనది కాబట్టే మరి 3 నెలలు ఆ బిడ్డ ఏడవకుండా, కేరింతలు కొట్టకుండా యోకోబేతు ఎంతగా కాపాడుకునిందో కదా. అది చురుకైనది కాబట్టి సంఘ సమస్యల కొరకు, సాటి వారి కొరకు, రక్షింపబడని వారి కొరకు రోదనముతో కూడిన ప్రార్థన చేసే వారముగా అలాంటి పరిమళ వాసన కలిగి ఉండాలి అని మనం ఉండాలి. రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న స్త్రీ అలాంటి వారంగా ఉండాలి. మనకొచ్చిన సమస్యకే మనం రొమ్ము కొట్టుకుని ఏడుస్తాం, కానీ ఇతరుల గురించి ఎప్పుడైనా ఏడ్చిన అనుభవాలు ఉన్నాయా? ఇతరుల గురించి ఎప్పుడైనా బాధపడిన అనుభవాలు ఉన్నాయా? ఇలాంటివి మనం అనుభవించాలి. ప్రభువు తల్లి మరియా కదా, కన్య అయినా కూడా అంత నిందన ప్రభువు మనం చూస్తాం కదండి లూకాసు వార్తలో ఒక చక్కటి మాట. లూకాసు వార్తలో ఆమె ఏమంటా ఉందండి, అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. ఒక కన్య అయిన స్త్రీ నీ మాట చొప్పున నాకు జరుగును గాక. ఒక బిడ్డకు నేను తల్లినగు ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారండి? ఎంత సాక్రిఫిషియల్ కదా. అలాంటి పరిమళము కలిగిన వారంగా ఉంది. కన్నీటితో పాదాలు కడిగిన మరియ తన హృదయమని అత్తరుపుట్టి ప్రభు పాదాల ముందు ఒప్పేసి కన్నీటితో ఆయన పాదాల వెనుక నిలువబడి, కన్నీటితో ఆయన పాదాలు నిలువబడి అంటే నిలిచి ఏడుస్తుందంటే ఒకసారి జస్ట్ ఆలోచించండి. నిలువబడి ఏడుస్తా ఉందామె అంటే ఆయన పాదాల పైగా ఆమె తల వంచి ఉండవచ్చు, కళ్ళలో నుంచి కన్నీరు జాలువారుతూ ఉండవచ్చు. ఎన్ని కన్నీళ్లు ఆయన పాదాలకు తగిలి ఉంటాయి. మధ్యలో ఎన్ని ఎవాపరేట్ అయి ఉండవచ్చు. పాదాలు తడిపిందంట. ఎవాపరేటివ్ అయినటివి ఎవరో కాక మిగిలిన కన్నీళ్లతో ఆయన పాదాలు అంటే ఎంతగా విలపించారు కదా, ఎంత కృతజ్ఞతా భావము కలిగి వచ్చిన దుఃఖమో కదా, ఆనంద బాష్ప కదా. మనం రోమిలకు రాసిన పత్రికలో పౌలు గారు ఎంతో మంది స్త్రీల గురించి చెప్తారు. ఫీబే కూడా ఎంతో పరిమళము కలిగింది. అంతెందుకండి, వాళ్లే కాదు, మనం స్వయంగా ఆత్మ ఫలమును కలిగి ఉన్నామా? ఆత్మ ఫలము ఎంత 9 తొనలు ఉన్నాయి. ఇలాంటి తొనలలో ఏ ఒక్క తొననైనా నీవు కలిగి ఉన్నావు ఆత్మ ఫలాన్ని. కాబట్టి మనము ప్రభు కోసం సంబంధించిన మంచి సువాసన భరితమైన తైలముగా మన జీవితము ఉండాలి, వెదజల్లబడాలి. ఎక్కడికి వెళ్ళినా మన ప్రయాణాలలో, చదువుల్లో, ఉద్యోగాల్లో, ఇంట్లో, బయట, భర్త దగ్గర, పిల్లల దగ్గర. 30 సామెతలు 30వ అధ్యాయం చివరిలో ఆమె భర్త, ఆమె కన్న కుమారులు ఆమెను ధన్యురాలనిరి. సాక్ష్యం మనం పొందగలం చూడండి. కాబట్టి ఏకంగా మన హృదయాలనే తైలపు బుడ్డీని ప్రతి స్త్రీ కూడా ప్రార్థన, పట్టుదల, నమ్మకం, విశ్వాసం అనే ఆ తైలము అంటే మన హృదయాంతరంగంలో నుంచి స్రవింపచేసేదిగా అంటే మనం కూడా మంచి సుగంధభరితమైన సువాసన కలిగి ఉన్న వారముగా మనము ఉండగలుగుతాం. స్నానం అయిపోయింది, మరి రాస్తుంది నడుస్తండి. నీ బట్టలు కట్టుకుని ఏం బట్టలు కట్టుకుంటున్నాము కదా. మా చిన్నప్పుడు ఒక స్టోరీ ఉండేది, ఇంగ్లీష్ సెకండ్ నాంటల్లో.
ఆ రాజు విచిత్రమైన వస్త్రాలు కట్టుకునేవాడు. ఏంటి కట్టుకున్న వస్త్రాలు వేసుకున్నట్టే ఉండేది, కానీ వస్త్రాలు ఏమి ఉండేవి కాదంట. నాకు సరిగా గుర్తు రావడం, మా 6th క్లాస్ లో ఉండేది ఆ లెసన్ మాకు అది. అద్భుత వస్త్రాలు. పుట్టిదేనండి. ఆ రాజును భ్రష్టు పట్టించాలని, ఆ రాజు యొక్క గర్వాన్ని అతిశయాన్ని తగ్గించాలని పుట్టుగానే డ్రెస్ వేసినట్టుగా వేసి తయారు చేసేవాళ్ళంట. అందరూ నవ్వుతూ ఉన్నారంట, రాజును ఊరేగిస్తూ ఉన్నప్పుడు నవ్వుతూ ఉన్నారంట. ఏంటి ఎందుకు ఇలాగా నేను అద్దం ముందు పోయి నిలబడితే నగ్నంగా ఉన్నాడు రాజు కదా. అన్ని వింత వింతవి కోరుకునేవాడు, నూతనమైనవి అన్ని కొత్తగా ఉండాలి. ద కింగ్స్ న్యూ క్లోత్స్ గుర్తుకొస్తుంది. ద కింగ్స్ న్యూ క్లోత్స్ అని మాకు నాన్-న్యూట్రల్ లో ఉండేది. అలాంటి వస్త్రాలు నేడు మనము ధరించుకుంటున్నాము. ఎవరికి వాళ్ళం వేసుకునే ప్రశ్న ఇది కదా. ఎలాంటి వస్త్రాలు వేసుకున్నాం? ఈ లోకంలో మన బట్టలు, మన వస్త్రధారణ ఎలా ఉంది? చూపలను ఆకట్టుకోవడానికి మన వస్త్రాలు వేసుకుంటున్నామా, లేక మన యొక్క మెంటాలిటీ, మన యొక్క మెంటాలిటీనే ఆ వస్త్రముల ద్వారా మనము బహిర్గత పరచవచ్చు. ఈమెకి ఎవరికైనా సెలెక్ట్ చేసి ఇవ్వాలంటే ఈమె ఇలాంటి కట్టుకోదండి, ఇచ్చిన వేస్ట్, అవుతుంది, తను కట్టుకునే వస్త్రాలు చాలా సింపుల్ గా ఉంటాయండి, అలాంటివి ఇద్దాము అని అనుకునేంత సాక్ష్యం కలిగి ఉన్నారు కదా. చిన్న వస్త్రాలు ఇస్తే ఆమె తీసి ఇస్త్రీ పడేస్తుందండి, ఆ సేవకురాలకి చాలా గ్రాండ్ శారీసే కావాలంటండి అని మన చాటును అనుకుంటూ ఉంటే ఏమైంది మన సాక్ష్యం చెప్పండి. ఎలాంటి వస్త్రాలు మనం ధరించుకుంటున్నాం? మన వస్త్రధారణ ఎలా ఉంటుంది? ఇతరులకు ఎగతాళి చేసుకునేటట్టుగా ఉందా? అట్టహాసంగా ఉందా? ఇతరులు వెకిలిగా నవ్వుకునేలాగా ఉంటుందా? శరీరం అంతా కూడా ఏదో బహిర్గత పరిచేలాగా ఉందా? కింగ్స్ న్యూ క్లోత్స్ వేసుకుంటూ ఉన్నామా? మన ముందే ఇతరులు చెప్పే కదా ఆ కామెంట్స్ ఎంత ఇతరుల గురించి చెప్తుంటే రేపు మనల్ని గురించి కూడా ఇలాంటి కామెంట్సే వస్తాయి అని మనము తరచి చూసుకోవాలి. ఆనాడు అంజూరపు ఆకులు కుట్టుకొని తమకు కచ్చడములుగా చేసుకున్నారు కదా. ఎవరు వారు? ఆదాము. తర్వాత దేవుడు చర్మపు చొక్కాలను చేసి వాళ్లకు కట్టబెట్టించి వాళ్ళని బయటికి పంపించి. మన వస్త్రధారణ ఎట్లా ఉండాలంటే మనల్ని చూస్తే ఇతరులు నమస్కారం పెట్టేటట్లుగా ఉండాలి. వాళ్ళ చేతులు ఎత్తి నమస్కారం పెట్టేది, డైరెక్ట్ గా కాకపోయినా మన మీద ఒక మంచి గుడ్ ఇంప్రెషన్ కలిగేటట్లుగా ఉండాలి. మన వస్త్రధారణ ప్రభువుకు మహిమ కలిగేదిగా ఉండాలి కదండి. క్రైస్తవులు ఇలాంటి మంచి వస్త్రధారణ కలిగి ఉంటారా అని అనుకునేలాగున ఉండాలి. అంతేగాని అల్లరి చేసి గోల చేసి భ్రష్టు పట్టించేటట్లుగా మన యవ్వన బిడ్డలు కాలేజీలకు వెళ్తూ ఉంటే కదా ఎంత బాధాకరం. ఈనాడు తల్లిదండ్రులు కూడా అలాంటివే మన యవ్వన బిడ్డలని మనం ప్రోత్సహిస్తూ టైట్ జీన్స్ వేసి పంపిస్తున్నారు పేరెంట్స్, టైట్ టీ షర్ట్స్, ఇవన్నీ కూడా మన పిల్లలు దేని కొరకు ఎందుకింత బహిర్గత పరుచుకోవాలి శరీర భాగాలు? ఎందుకు ఇలాగా? దేనికోసం? ఏమి ఆశించి? ఇప్పుడు ఎవరి దగ్గరైనా బంగారో డబ్బులో ఉన్నాయనుకోండి, మనం వాటిని ఇలా ఎదజల్లుకొని అరచేతిలో పెట్టుకొని తిరుగుతామండి? కాదు, దాచుకుంటాం, అది గోప్యంగా ఉంచుకుంటాం. మన దగ్గర డబ్బులు 1 లక్ష రూపాయలు క్యాష్ ఉంది, దాన్ని బ్యాగ్ లో పెట్టుకుని జిప్ వేసుకొని మాటికి తడుముకొని చూస్తాం. ఒక 5 తులాలు బంగారు ఉంది, అలా అరచేతిలో పట్టుకొని తమాషాగా తిరుగుతామా? దాచుకుంటాం. మన పిల్లలు కూడా మన బిడ్డల శరీర అవయవాళ్ళని కూడా చాలా జాగ్రత్త, తగ్గు మాత్రమేనా వాళ్ళు మంచిగా వస్త్రధారణతో మన బిడ్డల్ని మనం గౌరవప్రదంగా మనం తెచ్చుకోవాలి. వాళ్ళు ఏది చెప్తే మనము ఇలాంటి బట్టలు వేసుకొని పోతే యూనివర్సిటీలో నువ్వు అమ్మమ్మవా తాతమ్మవా అని అంటారు మమ్మీ అని అంటే మనం వాటికి అలాగా అలా అయితే సరే నీ ఇష్టం అన్నట్టుగా ఉండకూడదు. మా ఆడపడుచు కుమార్తె ఒక అమ్మాయి ఏంటంటే, అమ్మాయి బీటెక్ అయిపోయే వరకు కూడా తనకి పంజాబీ డ్రెస్ లో తను వేసుకునేది కాదు. బీటెక్ అయిపోయే వరకు కూడా లంగా ఓణి వేసుకుని గెటానే.
టీచర్స్ చెప్పినా, స్టూడెంట్స్ చెప్పినా, ఎవరు చెప్పినా వినుకోను. నాకు ఇదే నాకు. నేను పంజాబీ డ్రెస్ వేసుకోను అంతే. మా అమ్మ మా నాన్న నాకు ఇవే నేర్పారు. అలా ఇప్పుడు కాదులేండి, 30 years బ్యాక్ విషయం మాట చెప్తున్నాను. ఇప్పుడు లోకం ప్రకారం నడవాలంటే సరే, కానీ వాటికి హద్దులు ఉంటాయి కదండి, కొన్ని ఇవి ఉంటాయి కదా. అలాంటి కొన్ని వస్త్రాలు మన ప్రభు మనకు కొన్ని వస్త్రాలు మనకి ఇచ్చాడు. ఏంటి అంటే సంతోష వస్త్రం ఇచ్చాడు. ప్రభువును బట్టి మనం ఎప్పుడు కూడా ఆనందించాలి. కీర్తన 30వ అధ్యాయం 12వ వచనంలో మనం ఆ మాట, ఉల్లాస వస్త్రం సీయోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రము దయచేశాడు. యెషయా గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనం, స్తుతి వస్త్రము భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం లాంటి వస్త్రాలు మనం కలిగి ఉన్నాం. పెళ్లి వస్త్రం, ఈ పెళ్లి వస్త్రం లేకపోతే గొర్రెపిల్ల వివాహ విందుకు నీవు నేను మనల్ని అలౌ చేయదు కదండి. ప్రేమ వస్త్రం, శత్రువును సైతం ప్రేమించేలాగా కదండి. స్టెఫెన్ చనిపోయేటప్పుడు కూడా సేమ్ ప్రభువులాగే మాట్లాడే ఆయన స్టెఫెన్ ప్రాణం విడిచాడు. మీరేమి చేయుచున్నారో దయతో క్షమించమన్నాడు కదా. దీన మనస్సు అనే వస్త్రం, తగ్గింపు మనస్తత్వం, గర్వంగా ఉండడం, వినయ విధేయతలతో కూడిన మన వస్త్రాలు, ప్రశస్తమైన వస్త్రం. ఆయన వస్త్రపు చెంగు ముట్టితే చాలు మనకు స్వస్థత కలుగుతుంది అని చెప్పగలిగారు కదండి. ప్రవర్తన వస్త్రం, మన ప్రవర్తన ఎలా ఉంది, ఎవరి పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాం. ఒక్కో చోట ఒక్కోలాగా, మందిరంలో ఒకలాగా, ఇంట్లో ఒకలాగా, మరో చోట మరొకలాగా. ప్రకాశమైన వస్త్రం, ఇలాంటి వస్త్రాలు మనం పరలోకానికి మనం చెందేవారం అని మనకు గుర్తు చేస్తాం. సత్క్రియల వస్త్రం, పరిమళ వస్త్రంతో అలంకరించుకుని గొర్రె పిల్ల వివాహ మహోత్సవానికి క్రీస్తు అనే మహిమా వస్త్రాన్ని మనం ధరించుకొని సిద్ధంగా ఉండాలి. సిద్ధపాటు కలిగి ప్రభు యొక్క విందుశాలకు మనం పెళ్లికి వెళ్ళాలంటే ఈ పెళ్లి ఎప్పుడో వారం రోజులు అంటే ఇప్పటి నుంచే రెడీ అవుతాం కదా. ఏ వస్త్రం, ఆ అకేషన్ కి ఏం డ్రెస్, ఈ అకేషన్ కి ఏం డ్రెస్, ఎన్ని రకాలుగా ఆలోచిస్తాము. అలా కట్టుకొని ఇలా వదిలేసే వస్త్రం, దాని కొరకు ఇంత ఆలోచిస్తూ ఉన్నామే. పర్మనెంట్ గా మన రారాజును కలుసుకోబోయే ఆ యొక్క వివాహ మహోత్సవానికి ఏ వస్త్రాలు ధరించుకుంటే ఆయన నిన్ను నన్ను తన వధువుగా అంగీకరిస్తాడు. ప్రేమ వస్త్రం కలిగి ఉన్నానా, దీన మనస్సు అనే వస్త్రం కలిగి ఉన్నానా, ప్రవర్తన వస్త్రం కలిగి ఉన్నానా, ఇలాంటి వస్త్రాలు నాకు ఉన్నాయా లేదా అనే మనల్ని మనం చెక్ చేసుకుని ఇప్పటికైనా మించిపోయింది లేదు, ప్రభు రాకడ సమీపంలో ఉంది, నేను ఆ వస్త్రాలని ధరించుకుంటాను అని మనం ఆలోచన చేసుకుని ప్రభు సన్నిధిలో మన లోపాలు, మన ప్రవర్తన ఆయన ఎదుట అర్థం అనే వాక్యం ఎదుట మనల్ని మనం చూసుకొని సరిదిద్దుకొని ఆ రారాజును కలుసుకోబోయి మన యొక్క ఆ వస్త్రాలని సరిదిద్దుకుని కదా ఋతు వలె మరి మనల్ని మనం స్నానం చేసి తైలం రాచుకొని బట్టలు కట్టుకొని ఆ పెళ్లి విందుశాలకు మనం సిద్ధంగా ఉండాలని ప్రభు నామమున ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వాక్యాన్ని పంచుకుంటున్నాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించుగాక. ప్రభు నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభుకు వందనాలు. మరి గాస్పెల్ స్త్రీ సమాజానికి, అక్కగారికి ప్రభు నామమున వందనాలు చెల్లించుకుంటూ పోయిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్ ప్రమీళ గారు, చక్కటి వాక్యమును ఎంతో రమ్యంగా వివరించినారు. చాలా నిజమే, రూతు గ్రంథాన్ని చాలా సార్లు ధ్యానించాం. ఎవరు చెప్పినా కొత్తగా ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు. కేజీ అయితే ఇంకా చాలా కాలం చెప్పింది మాకు రూతు గ్రంథాన్ని, అక్షరం అక్షరం వివరించింది. మరొక మారు మీరు మరి 3వ అధ్యాయంలో నుంచి రూత్ ఎలా తయారై వెళ్ళాలో అత్తగారు బోధించిన రీతిగా మరి స్నానం చేసి తైలం రాసుకొని కొత్త బట్టలు కట్టుకొని వెళ్ళమనింది. ఆ బట్టలు కట్టుకొని వెళ్ళు అని చెప్తా ఉంది. మరి ప్రభు చెంతకు మనం ఎలా వెళ్ళాలా, ఎలా ఉండాలా,
పోల్చి చెప్పడం చాలా అద్భుతంగా ఉంది. నిజమే, స్నానం అంటే ఉదక స్నానం, వాక్యం అనే ఉదక స్నానం. ఎంత గూఢార్థాలు ఉన్నాయి, బైబిల్ తవ్వే కొద్దీ దొరుకుతుంది గని ఇది అంటే నిజంగా గని. ఎన్ని అర్థాలు ఉన్నాయి, పైకి కనిపించేటివి కాదు కానీ లోతైన మర్మాలు దేవుడు కొంతమందికి బయలుపరుస్తున్నాడు. వాటిని మనతో పంచుకోవడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. మనం కూడా ధన్యులం వాటిని తెలుసుకోవడానికి. దేవుడు మనకు కూడా చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. మరి స్నానం, ఎన్ని రకాల స్నానం అని, స్నానాన్ని గురించి వాక్యం అనే ఉదక స్నానం అని చాలా గ్రంథాలని ఉటంకిస్తూ చెప్పారు సిస్టరు. అలాగే తైలం, ఎన్ని రకాల తైలం, వాసన, పరిమళ వాసనగా ఉండడానికే మనల్ని దేవుడు పిలిచాడు. పరిమళ వాసనగా ఉండాలి, ఆయన ఆగ్రహించుటకు యోగ్యమైన వాసన ఉండాలి. అలాంటి వాసన కలిగి ఉన్నాము మనం. పైన తైలం పుష్పం పోవడం కాదు, సెంటు పుష్పం పోవడం కాదు. అది ఆ సంబారాలన్నీ కలిపి తయారు చేయడం ఎంత దీక్షతో చేస్తారు వాళ్ళు. ఆ చేసే సమపాలలో కలిపి దేవుడు చెప్పిన రీతిగా తయారు చేసి, అలాంటిది మరి సొంతానికి చేసుకోకూడదు. ఆలయంలో అభిషేకానికి మాత్రమే వాడే తైలం అది. దేవుడికి పరిమళ వాసనగా ఉండడానికి వాడే తైలం.